Campus Hostel. Beyond the classrooms, our lavish green campus provides a holistic experience. Our campus hostel accommodates around 1,000 students, providing a welcoming home away from home, with healthy, homely meals, hygienic accommodations, and a friendly atmosphere under 24/7 security. Our campus features a range of dining options, with the main canteen situated in the C block. We ensure a safe and reliable commute through our fleet of 27 buses having GPS tracking facility covering Hyderabad and its surrounding regions. Auditorium, seminar halls, open auditorium. Nestled behind the Founder Chairman's Memorial, our vibrant campus comes alive with cultural festivals, technical events, and joyful celebrations. From music and dance performances to project expos and hackathons, there's always something exciting unfolding. We are committed to the holistic development of every student, fostering a dynamic and enriching campus experience. Step into a community that celebrates your potential, fuels your aspirations, and champions your success. At SWEC, every opportunity is a stepping stone towards your brightest future. Discover a world of possibilities waiting for you. Visit us at www.swec.ac.in or call 9959425729 to begin your journey with us. నమస్కారం రవీందర్ రెడ్డి గారు. నమస్కారం డాక్టర్ నర్మదా గారు. రవీందర్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అక్కడ మీరు అందిస్తున్న విద్యా విధానము స్టూడెంట్స్ భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది? శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ వారు 2001 సంవత్సరంలో స్థాపించడం జరిగినది. కాలేజీ ఫౌండర్ చైర్మన్ శ్రీ అశోక్రావు గారు. అశోక్రావు గారు 2001 సంవత్సరము పరిస్థితులను అప్పటి పరిగణలోకి తీసుకొని అప్పుడు మహిళలకు దట్టుబి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే వాళ్ళకు చదువుకునేందుకు కాలేజీలు చాలా తక్కువగా ఉండేది. ఆ గ్యాప్ను దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పేది ఏంటంటే విద్య దదాటి వినయం. విద్య అనేది మనిషికి ఒక వినయాన్ని, వినయం అనేది ఒక రెస్పెక్ట్ను, రెస్పెక్ట్ అనేది సంపదను, సంపద అనేది ఒక గౌరవము, ఒక ప్రతిష్టను తీసుకొస్తుంది అనేది అతను నమ్మేవాడు. విద్యార్థినుల మీద ఉండే అభిమానం కొద్దీ ఆయన మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ను గచ్చిబౌలి ఐటీ కారిడరు, గోపనపల్లి విప్రో పక్కకు విశాలమైన ప్రాంగణం 5 బ్లాకులు ఉన్నవి. అందులో 5 బ్లాకులలో ఒక్కొక్క బ్లాకు 1,00,000 SFT తోటి నిర్మించబడ్డది. ఈ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థిని యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ ఇంజనీరింగ్ విద్యను వాళ్ళకు నేర్పించి వాళ్ళను కెరీర్లో, జీవితంలో మంచి ప్రయోజనకారులుగా తీర్చిదిద్దడానికి, దేశంలోని అత్యున్నతమైన నైపుణ్యాలు కలిగిన ఇంజనీర్లుగా తయారు చేయడానికి, వరల్డ్ టాప్ ఇంజనీర్గా తయారు చేయడానికి వాళ్ళకి తగ్గట్టుగా టీచర్స్ను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత క్లాస్ రూమ్స్ అవన్నీ నిర్మించి దూర ప్రాంతాల నుంచి కళాశాలలో అధ్యాపకులను రిక్రూట్మెంట్ చేసుకొని మంచి జీతాలు ఇచ్చి మంచి విద్యార్థులను మెరిట్ మీద తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎంతో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్లకు ప్లేస్మెంట్ పరంగా కూడా వారి కుమారుడు ఇప్పుడు రాధాకృష్ణన్ గారు ప్రతిరోజు మొట్టమొదటి జాయిన్ అయిన మొదటి రోజు నుంచి డే 1 నుంచి వాళ్ళకు నైపుణ్యాల పట్ల ఎంతో ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. శ్రీదేవి ఉమెన్స్ కళాశాల యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్, ఫస్ట్ వన్ ఈజ్ ఈ కళాశాల స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్నది. రెండవది అక్రిడిటేషన్స్. NAC A++ అక్రిడిటేషన్ 3.61 CGPA, NBA accredited to all programs, UGC autonomous institution and campus hostel. విద్యార్థులకు మంచి గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా హాస్టల్ దగ్గర సమకూర్చడం జరిగింది. తర్వాత మంచి నర్చరింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది, పేరెంటల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 3వ ప్రాధాన్యత వచ్చేసి ఇక్కడ జరిగే ప్లేస్మెంట్స్ కార్యక్రమం, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్. యూజీసీ అటానమస్లో ఉండే సిలబస్ను ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్కు వాల్యూ యాడెడ్ కోర్సు రూపకంగా ఇక్కడ జరిగేది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో దేశంలోనే ప్రముఖమైన విద్యా సంస్థగా
ప్లేస్మెంట్ పరంగా చాలా ముందంజలో ఉన్నది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కకు 350-400 సాఫ్ట్వేర్ కంపెనీలు కూతపెట్టు దూరంలో ఉన్నవి. ఇక్కడ ట్రైనింగ్ అనేది ఒకటి, తరువాత ప్లేస్మెంట్ అనేది 2 సెపరేట్ వింగులుగా ఉన్నాయి. ట్రైనింగ్లో మా దగ్గర చాలా ప్రాధాన్యత ఉంది. విద్యార్థినికి చేరినప్పటి నుంచి వాళ్ళకు సంబంధించిన యొక్క ప్రొఫిషియన్సీని బట్టి వివిధ రకాలుగా వాళ్ళకు ఫస్ట్ ఇయర్లోనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మరియు వాళ్ళకు నైపుణ్యాలకు సంబంధించిన క్వాంటిటేటివ్ ట్రైనింగ్ మరియు క్వాలిటేటివ్ ట్రైనింగ్ అనేది నిపుణులైనటువంటి యొక్క ప్రొఫెసర్లతోటి ఇప్పించడం జరుగుతుంది. సి ప్రోగ్రామింగు, తర్వాత కోడింగ్, తర్వాత ప్రీ రిక్విజిట్స్ ఫర్ C++, పైథాను, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ విద్యలో ప్రోగ్రామింగ్, కోడింగ్, డాటా స్ట్రక్చర్స్, తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ పైథాను, జావా, తర్వాత దానికి సంబంధించిన AI ఎమర్జింగ్ కోర్సులు, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్, కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో మా చుట్టుపక్కల కంపెనీలు హైదరాబాద్లో మరియు ప్రపంచంలో ప్రఖ్యాత పొందినటువంటి ఒక కంపెనీలు అమెజాను, తర్వాత క్యాప్జెమిని, తర్వాత టెక్ మహీంద్రా, తర్వాత మైక్రోసాఫ్ట్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మా దగ్గర వచ్చి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్, తర్వాత ఇదే ప్రోగ్రామింగ్ను డీప్ డైవ్ అనేది పెట్టి క్వశ్చనర్లు, వాళ్ళకి సంబంధించిన కాంపిటీషన్లు, ఐగథాన్లు, హ్యాకథాన్లు, విద్యార్థుల మధ్య గ్రూప్ డిస్కషన్లు, కోడింగ్ ఇచ్చి చెక్కరు మేకర్ సిస్టమ్ పెట్టి స్టూడెంట్ మేకర్ అయితే అధ్యాపకుడు చెక్కర్గా ఉండి ఎక్కడ ఆగితే స్టూడెంట్ అక్కడ వాళ్ళకు కోడింగ్ నేర్పించడము, ప్రోగ్రామింగ్ నేర్పించడము. ట్రైనింగ్ అనేది నిపుణులైనటువంటి ట్రైనింగ్ తోటి ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ డే 1 నుంచి అయిపోయే వరకు చాలా నిష్ణాతులు తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్లో డే 1 ఇండస్ట్రీకి ఉపయోగపడేటట్టు చేయడం జరిగింది. ధర్మద గారు, మీరు చెప్పండి, మీ విద్యా విధానంలో ఇండస్ట్రీ మరియు అకాడమిక్ మధ్య గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? మా స్పెషాలిటీ ఏంటంటే ఇండస్ట్రీకి కరికులంకి ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడమే లక్ష్యంగా మేము పెట్టుకొని మేమేం చేస్తామంటే మాకు ప్రతి డిపార్ట్మెంట్లో అకాడమిక్ కమిటీస్ ఉంటాయి. ఇండస్ట్రీ 5.0కి అనుగుణంగా ఆ అకాడమిక్ కమిటీ మీటింగ్స్లో మా స్టేక్ హోల్డర్స్తో మేము ఇంటరాక్షన్ అయ్యి, మా స్టేక్ హోల్డర్స్ అంటే స్టూడెంట్స్, ఆల్యుమినీ, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ NITs, IITs అండ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా అందరూ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మేము ఇండస్ట్రీకి తగ్గినట్టుగా ఈ కరికులంలో ఏం గ్యాప్స్ ఉన్నాయి, దానికి ఏం చేయాలి అని చెప్పేసి మేము ఆ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ డెసిషన్ తీసుకున్న ప్రాతిపదిక మీద మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీ అకాడమియా ఇంటరాక్షన్లో భాగంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ మాకు వచ్చి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎడాక్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా దగ్గరకు వచ్చి మా పిల్లల్ని అందులో భాగంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది బీటెక్ కరికులంతో పాటుగా ఓవర్ అండ్ అబోవ్ బీటెక్ కరికులం ఇండస్ట్రీ 5.0కు అనుగుణంగా జనరేటివ్ AI ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్లో మా పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్, వర్క్షాప్స్, పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ఇవన్నిట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో కూడా మేము మా ఫ్యాకల్టీ మా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఈ విధంగా మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీకి అకాడమిక్ గ్యాప్ తగ్గి మా పిల్లలు ఇండస్ట్రీలో బాగా అబ్జర్వ్ అవుతున్నారు, ఇండస్ట్రీ రెడీ అవుతున్నారు. రీసెంట్గా SIH స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో మా పిల్లలు అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ప్రశంసలు అందుకున్నారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. అండ్ ఈ విధంగా మా పిల్లలకి మేము గైడెన్స్ ఇవ్వడం వల్ల అకాడమిక్స్లో కూడా మా పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. 97% రిజల్ట్ వచ్చింది ఈ ఇయర్. మా కాలేజ్ JNTU హైదరాబాద్కి అనుగుణంగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మా పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మా పిల్లలకి అకాడమిక్ గోల్డ్ మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో 3 times మా పిల్లలు వరుసగా గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అది మా ఆల్ టైమ్ రికార్డ్. మరి మీరు వాడుతున్న ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ని ఎలా నిర్వహిస్తున్నారు? పిల్లలకి ట్రెడిషనల్ పద్ధతి, కన్వెన్షనల్ పద్ధతిలోనే కాకుండా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అనే కొత్త కాన్సెప్ట్ ద్వారా మేము టీచింగ్ చేస్తున్నాము క్లాస్ రూమ్లో. ఇందులో భాగంగా NPTEL స్వయం, సిస్కో, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్, ఓరకిల్ అండ్ వీటితో కొలాబరేట్ అయ్యి మేము
ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీస్, ఆన్లైన్ క్లాస్ రూమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్ మహీంద్రాతో కొలాబరేట్ అయ్యి ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకున్నాము. అండ్ ఏ బ్లాక్లో మాకు ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. రీసెర్చ్ ల్యాబ్, ఐఓటీ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ ఇవన్నీ కొత్త ఇంటర్నెట్ సెంటరు, ఇలా కొత్త టెక్నాలజీస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ప్లస్ మాకు ఫ్యాకల్టీ కూడా బాగా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉండడం వల్ల, ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీసే ఉండడం వల్ల మాకు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు వచ్చేసి మా పిల్లల్ని డిఫరెంట్ జనరేటివ్ ఏఐ, ఇండస్ట్రీ 5.0 ఇలాంటి కాన్సెప్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బీటెక్తో కరికులంతో పాటు టైం టేబుల్లోనే మేము ఇంక్లూడ్ చేసి కాలేజ్ టైమింగ్స్లోనే మేము అది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ప్రతి బీటెక్ స్టూడెంట్ 45 నుంచి 60 సబ్జెక్ట్స్ వరకు చదువుతారు అకాడమిక్స్లో భాగంగా. ప్రతి సబ్జెక్ట్కి రెలవెంట్ కోర్సెస్ మేము ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఐడెంటిఫై చేసి మ్యాప్ చేస్తాము. ఆ మ్యాప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఆ కోర్సెస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సిస్కో అండ్ ఏఐసిటి నుంచి అండ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి మా పిల్లలకి సర్టిఫికెట్స్ వస్తాయి. అదేవిధంగా మా ఫ్యాకల్టీని కూడా మేము ట్రైన్ చేస్తాం. ఫ్యాకల్టీ ఎనేబుల్డ్ ప్రోగ్రామ్స్ అండ్ స్టూడెంట్స్ని కూడా ట్రైన్ చేస్తాము యూజింగ్ స్టూడెంట్ ఎనేబుల్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో కూడా ఉంటాయి. సో ఈ సర్టిఫికెట్స్ అన్నీ మా పిల్లలకి రావడం వల్ల వాళ్ళు రేపు ప్లేస్మెంట్స్లో అండ్ కెరీర్లో కూడా బాగా సెట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. రేపు ఈరోజు మన కాలేజ్ క్యాంపస్లో ప్లేస్మెంట్ అవుతారు పిల్లలు, ఆ జాబ్లో ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఈ నాలెడ్జ్ కూడా బాగా యూజ్ అవుతుంది. దీన్నే మేము ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మా పిల్లలకి అందిస్తున్నాము. ఇండస్ట్రీ అకాడమియా ఇంటరాక్షన్ వల్ల ఇదంతా జరుగుతుంది. రవీందర్ రెడ్డి గారు, మరి మీ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ట్రైనింగ్ అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఇస్తున్నారు? ట్రైనింగ్, ప్లేస్మెంట్స్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. దీని మీద మేము మా యాజమాన్యము కమిటీ మెంబర్గా ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్లను తీసుకొని మా దగ్గర ఉన్న సీనియర్ ప్రొఫెసర్లు, మా ప్రిన్సిపల్ గారు కూర్చొని మేము 2015 నుంచే ప్లాన్ చేశాము. ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్, నెక్స్ట్ 5 ఇయర్స్ ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ ఏంటి, నెక్స్ట్ 15 ఇయర్స్ ఏంటి అనేది ఒక ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక అడ్వైజరీ బోర్డ్ అనేది ఫామ్ చేసుకున్నాము. మేము మంచి కళాశాలలు, ఆర్వి కళాశాలలో ఎలా వాళ్ళ కరికులం ఉంది అనేది 2018లోనే విజిట్ చేసి వాళ్ళ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎలా ఉంది, సెకండ్ ఇయర్ ఎలా ఉంది అనేది, తర్వాత పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోయంబత్తూరు, నేను యుఎస్లో కూడా కొన్ని యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. వృత్తిరీత్యా నేను అక్రిడిటేషన్ ఎక్స్పర్ట్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఒక్కొక్క విద్యార్థినికి ఇండస్ట్రీలో వాళ్ళకు నిజంగా రియల్ వరల్డ్లో అవసరం ఉన్న మాడ్యూల్ ఏంటి, దాన్ని విద్యార్థినుల యొక్క స్కిల్ను బట్టి, నైపుణ్యాలను బట్టి, వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్ను బట్టి, ఐక్యూ లెవెల్స్ని బట్టి, కంపెనీ నుంచి వచ్చే మోడ్యూల్స్ల యొక్క వాటి యొక్క రిక్వైర్మెంట్ను బట్టి టైమ్ అండ్ వర్క్, ఒక క్వశ్చన్ ప్రాబ్లము స్టూడెంట్ చేస్తారు. కొందరు ఫాస్ట్గా చేయడానికి, కొందరు లేట్గా చేయడానికి. ఈ అంతరానికి కారణం ఏంటంటే ప్రీ రిక్విజిట్ అనేది ఎవరైతే లేట్గా చేస్తారో వాళ్ళకు ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకు సరైన మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళకు మేము సమకూరుస్తాము. అప్పుడు వాళ్ళు దే కుడ్ ఏబుల్ టు క్రాక్ ది ప్రాబ్లం. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇచ్చే శిక్షణ ఏంటంటే థియరీలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. దానిలో లెవెల్ 1 అనేది మామూలుగా గుర్తుపెట్టుకోవడము, లెవెల్ 2 అనేది నాలెడ్జ్, లెవెల్ 3 అనేది అప్లై. ఈ 3 థియరీలే వస్తాయండి. ఈ మూడింటికి భిన్నంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని, వాళ్ళకు ఇంటర్న్షిప్స్, వాళ్ళకు ఈ ఇండస్ట్రీ సమ్మర్ ట్రైనింగ్, తర్వాత వర్చువల్ ఇండస్ట్రీ విజిట్స్, ఆల్ ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, తర్వాత క్లాస్ రూమ్లో కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి, ల్యాబ్లో కూడా థింకింగ్ లెవెల్స్ అనాలిసిస్ చేయించడము, ఎవాల్యుయేట్ చేయించడము, ప్రాజెక్ట్లో వాళ్ళకు డిజైన్ చేయించడము, కొత్త ఐడియాస్ ఇవ్వడము, వాళ్ళను ఇప్పుడు కెరీర్లో ఉన్నతమైన శిఖరాలను వాళ్ళు అందుకోవడానికి సరి అయినటువంటి ఒక శిక్షణ అనేది మేము విద్యార్థులను అన్నీ మేమే చెప్పి వాళ్ళని వదిలేయడం కాకుండా వాళ్ళతోటి చేర్పిస్తూ ప్రాక్టికల్గా
వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎక్కడైతే ఆగుతారో అక్కడ మాత్రమే మేము హెల్ప్ చేస్తూ పోతూ ఉంటాము. మా ప్లేస్మెంట్ ఆఫీసరు ట్రైనింగ్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. ఆయనకు ఒక టీం ఉంది. ట్రైనింగ్ అనేది ప్లేస్మెంట్ అనేది శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క చాలా ప్రాధాన్యత. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నైపుణ్యాలకు పుట్టినిల్లు. ఏ కంపెనీ వాళ్ళైనా, ఇప్పుడు క్యాప్జెమినీ అయినా, టెక్ మహీంద్రా అయినా, మా ప్లేస్మెంట్ ఆఫీసరు ఒక చిన్న మెయిల్ పెడితే దే టేక్ ది టైమింగ్స్ అండ్ విజిట్ ది కాలేజ్. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్, ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూట్ అకాడమియా అనేది ఎంఓయూలు, సిస్కో, ఇంటెల్, తర్వాత ఒరాకిలు సర్టిఫికేషన్ కోర్సెస్. వాళ్ళకు ఎంత కేర్ తీసుకుంటామంటే మా మేనేజ్మెంట్ స్వయంగా ప్రతిరోజు రాగానే విద్యార్థుల యొక్క ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎలా అవుతుంది, ప్లేస్మెంట్ కంపెనీలు ఏమొచ్చినాయి, వాటిలో వాళ్ళ ఆన్సరింగ్ విధానం ఉంది, ఎలా కరెక్ట్ చేయాలి వాళ్ళను, ఏ కంపెనీ వస్తుంది నెక్స్ట్, ఆ కంపెనీలో ఉండే వాళ్ళ సిలబస్ ఏముంది అనేది ఫస్ట్ ఇయర్ నుంచే వీ యూజ్ టు హ్యావ్ ట్రైనింగ్. ఒక ఎక్సెల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎలా స్కిల్ ఎప్పటివరకు నేర్చేయాలి, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఎలా క్రాక్ చేయాలి, కోడింగ్ ఎలా చేయాలి, డీకోడింగ్ ఎలా చేయాలి, డేటా స్ట్రక్చర్స్లో ఎలా పోవాలి, పైథాన్లో ఎలా, మనము వర్షన్స్ వస్తూ ఉంటాయి. అడ్వాన్స్డ్ వర్షన్స్లో గ్లోబల్లీ అడ్వాన్స్డ్ వర్షన్స్ను మనము విద్యార్థులకు ట్రైనింగ్ చేయడం. మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అల్యూమిని బ్రాండ్ అంబాసిడర్స్లా పెద్ద పెద్ద కంపెనీలలో, టాప్ కంపెనీస్లో, ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేస్తున్నారు. మై రిక్వెస్ట్ ఈజ్ విజిట్ ది క్యాంపస్ వన్స్ అండ్ మేక్ యువర్ డాటర్స్ ఫ్యూచర్ బ్రైట్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నర్మదా గారు, మరి టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా, మరి ఈ మారుతున్న టెక్నాలజీ గురించి విద్యార్థులకు మీరు ఏ విధంగా అవగాహన కలిగిస్తున్నారు? ఇప్పుడు నడుస్తున్న ఇండస్ట్రీ 5.0 ఈ టెక్నాలజీకి అనుగుణంగా జనరేటివ్ ఏఐ, ఇండస్ట్రీ 5.0 ఈ టెక్నాలజీకి అనుగుణంగా మా పిల్లల్ని మేము తీర్చిదిద్దుతున్నాము. ఇది ఏం జరుగుతుందంటే మా దగ్గర కన్వెన్షనల్గానే కాకుండా, అంటే క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ వెళ్ళి పిల్లలతో పాఠాలు చెప్పడం, క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డ్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం, ఇలాంటివి జనరల్గా అందరం చేస్తుంటాము. అదే కాకుండా మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడాలజీస్ అనే మెథడాలజీస్ని మేము అడాప్ట్ చేసుకున్నాం మా పిల్లల విషయంలో. దానివల్ల మా పిల్లలు ఎక్కువ హాలిస్టిక్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మా పిల్లలకి బాగా పాఠాలు చెప్పగలుగుతున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ప్లే, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, హైబ్రిడ్ టీచింగ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఇవన్నీ ఆ కొత్త కాన్సెప్ట్స్. రోల్ ప్లే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్గారిథము బోర్డు మీద చెప్తాము, దాని మీద ఫ్లో చార్ట్ గీస్తాము, బోర్డు మీద చెప్తాము. అల్గారిథం బోర్డు మీద చెప్తారు, వాళ్ళు బుక్లో నోట్ చేసుకుంటారు. అది వాళ్ళకి ఓకే, అందరిలాగే అది కూడా ఉంటుంది. బట్ దానిలో స్పెషాలిటీ మేము ఎలా టీచ్ చేస్తామంటే బోర్డు మీదే కాకుండా స్టూడెంట్స్ని కొంతమందిని సపోజ్ అల్గారిథం సార్ట్ చేయాలి, 1 to 5 నెంబర్స్ని సార్ట్ చేయాలి, ర్యాండమ్గా నెంబర్స్ ఇచ్చారు. స్టూడెంట్స్ దగ్గర ఏం చేస్తామంటే స్టూడెంట్స్ని 5 స్టూడెంట్స్ని తీసుకొని దాన్ని రోల్ ప్లే లాగా ఒక యాక్షన్ ఫామ్లో చేసి చూపిస్తాం వాళ్ళకి. అండ్ క్లాస్ రూమ్లో చెప్పిన థియరీ ఏదైతే ఉందో ఆ థియరీ బేస్ చేసుకొని మేము ఏం చేస్తామంటే ల్యాబ్స్లో వాటిని ఎక్స్పెరిమెంట్ ఫామ్లో చేపిస్తాము. ఇండస్ట్రీ 5.0, జెన్ ఏఐ ఇట్లాంటివి ఇన్నోవేటివ్నెస్, ఐడియా మేకింగ్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, ఈ కాన్సెప్ట్స్ మీద మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఇచ్చిన కాన్సెప్ట్స్ని ఒక సబ్జెక్టు 2-3 సబ్జెక్ట్స్లో కాన్సెప్ట్ని తీసుకొని ఒక అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్, అగ్రికల్చరల్ సపోర్ట్స్, పెస్టిసైడ్ కంట్రోల్. రీసెంట్గా డ్రోన్ని యూజ్ చేసి మా పిల్లలు పెస్టిసైడ్ కంట్రోల్, డిఫరెంట్ పెస్ట్ కంట్రోల్ మెకానిజమ్స్కి, డిఫరెంట్ డిసీజెస్కి, ప్లాంట్స్కి డిఫరెంట్ పెస్టిసైడ్స్ ఎలా స్ప్రే చేయాలి అని చెప్పేసి రీసెంట్గా డెమోన్స్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. అండ్ నేను చెప్పినట్టుగా మా పిల్లల్ని అభినందించడం కూడా జరిగింది సీఎం గారు అండ్ డిఫెన్స్ మినిస్టర్ గారు. అండ్ నాట్ ఓన్లీ దట్ మా పిల్లలకి మేమేం చేస్తామంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఒకటి చేస్తాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఈ రూరల్ ఏరియాస్ నుంచి అందరూ వస్తూ ఉంటారు. అండ్ మాకు నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్ యాన్యువల్గా ఇవన్నీ జరుగుతాయి. మా కాలేజ్తో పాటు అన్ని కాలేజెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రవీందర్ రెడ్డి గారు, మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న విద్యార్థినులకు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పెంచుతున్నారండి?
ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాగానే మేము ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది మేము ప్రిపరేటరీ క్లాసెస్ అనేది ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది రకరకాల పేర్లతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఉండేటువంటి ఇంగ్లీష్ ప్రొఫెసర్లను ఆ స్టూడెంట్స్ యొక్క వాళ్ళకు ఒక మాడ్యూల్స్ ఇచ్చి స్పీకింగ్ స్కిల్స్, తర్వాత రైటింగ్ స్కిల్స్, తర్వాత వాళ్ళకు లిజనింగ్ స్కిల్స్, తర్వాత వాళ్ళకు ఏ టైంలో కీవర్డ్స్ ఏవి వాడాలా గ్రామరు పరంగా వాళ్ళకు నిష్ఠాతులైన మా దగ్గర ఉండే ప్రొఫెసర్లతోటి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని టెక్నికల్ వర్డ్స్ కూడా మేము నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఈ రోజులలో కమ్యూనికేషన్ అనేది ప్రపంచంలో అత్యున్నతమైనది, ఒక మంచి ఒక స్కిల్. రూరల్ విద్యార్థులు రాగానే చాలా మంచి ఆణిముత్యం లాంటి మంచి విద్యార్థినులు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళను మా ప్రిన్సిపల్ గారు మా టీచర్స్ వాళ్ళకు ఒక కోర్స్ కరికులం అనేది బ్రిడ్జింగ్ ది కోర్స్ అనేది ఒకటి పెట్టుకున్నాం. దానిలో చాప్టర్స్ వాళ్ళు ఏ లెవెల్లో గ్రాస్ప్ చేస్తున్నారు, ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు అనేది కూడా టెస్టులు పెట్టి, తర్వాత ఒకటి బ్రిటిష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అని కూడా సర్టిఫికెట్ అనేది కూడా మేము ఇక్కడ ఫస్ట్ ఇయర్కు ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ELTS అనేది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్, టోఫెల్ ఇవన్నీ కూడా అమెరికా వెళ్ళాలన్నా లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా కొన్ని టెస్టులు అనేది టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్, కెరీర్లో చాలా అవసరం. జీవితంలో ఎటు పోవాలన్నా యూ నీడ్ లాంగ్వేజ్. ఒక్కొక్క విద్యార్థినికి మామూలుగా క్లాస్లో ఇమీడియట్గా స్టార్ట్ అయిన తర్వాత టెక్నికల్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్లో, సి ప్రోగ్రామింగ్లో, మెషిన్ డ్రాయింగ్లో, తర్వాత EDCలో, వీటిలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు నెల 2 నెలలకే అదేం అర్థమవుతలేదు వెళ్ళిపోతామని అంటారు. నిజంగా వాళ్ళ లోపల చాలా తెలివి ఉంటుంది. మేమేం చేస్తామంటే వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చేటట్టు ఒక డిక్షనరీ వాళ్ళకు సజెస్ట్ చేసి ఆ డిక్షనరీలో ఉన్న వర్డ్స్ను ఎక్సర్సైజ్ చేసి అసైన్మెంట్స్ ఇచ్చి మినిమం ఒక 15 days to 1 month వాళ్ళందరినీ స్టడీ చేసి ఒక 2-3 monthsలో స్పెషల్ సబ్జెక్ట్ పెట్టి వాళ్ళను ఆన్ పార్ విత్ దేర్ అదర్ క్లాస్మేట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఒక్కటి మాత్రం చెప్పగలనండి, యూ కెన్ రూల్ ది వరల్డ్ ఇఫ్ యూ హ్యావ్ టెక్నికల్ సబ్జెక్ట్ కాంపిటెన్సీ, ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ కమ్యూనికేషన్, బోత్ యూ హ్యావ్. బంగారానికి పరిమళం అగ్గినట్టు అండి, కమ్యూనికేషన్ ఈజ్ ది లైఫ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ది ఫ్యూచర్ లైఫ్ అండ్ ప్రజెంట్ లైఫ్ అండ్ లైఫ్ లాంగ్. LSRW అనేది మేము ఒక కరికులంలోనే మోడ్యూల్స్ తయారు చేయడం జరిగింది. లిజనింగ్కు మేము కొన్ని క్యాసెట్స్, కొన్ని షోస్ వాళ్ళకు వినిపిస్తూ ఉంటాము. రైటింగ్కు కాంప్రహెన్షన్స్ ఇస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళకు కొన్ని లీడ్స్ ఇస్తూ ఉంటాము, కీవర్డ్స్ ఇస్తూ ఉంటాము, హౌ టు యూజ్ ది కీవర్డ్స్, హౌ టు రైట్ ది కాంప్రహెన్షను. తర్వాత స్పీకింగ్లో కూడా కొన్ని కీవర్డ్స్ ఇస్తూ ఉంటాము, ఎలా మాట్లాడాలి అనేది ఒక 5 minutes డెమో ఇస్తూ ఉంటాము. వాళ్ళు వెళ్ళి స్టేజ్ మీద ఫియర్ లేకుండా డెమో చెప్పాలి. ఇవన్నిటికంటే ఎక్కువ రైటింగ్ స్కిల్స్లో కొంత ఒక 4 paragraphs ఇచ్చి దాన్ని సింపుల్గా ఎలా రాయాలి ఒక 2-3 paragraphsలో, తర్వాత కాన్సెప్ట్స్ ఎలా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి అనేది కూడా మా దగ్గర నేర్పించడం జరుగుతుంది. మేము ఫస్ట్ ఇయర్లో ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ అని, ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్స్ అని దానిలో ఒక భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెట్టుకున్నాం. టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లైఫ్ లాంగ్ యూజెస్ అనేది ఇంతకుముందే చెప్పాను నేను. ఈ టెక్నికల్ స్కిల్స్లో ఉన్న ఇది ఏంటంటే మేము విద్యార్థులకు ఎక్సర్సైజులు ఇస్తాము తప్ప పూర్తిగా నేర్పించాము. వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ మళ్ళీ వాళ్ళను నేర్చుకునేటట్టు థింకింగ్ స్కిల్స్, అంటే మా దగ్గర ఉన్న విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్, మంచి కెరీర్లో ఉండడానికి కారణం లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేస్తాం. ఊరికే ఏదైనా స్టూడెంట్ రాకపోతే ఇట్లా చేయాలని మనమే మొత్తం రాసివ్వం. ఎక్కడ ఆగిండు, దాని నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి, వాళ్ళని చివరి వరకు తీసుకెళ్ళి ఒక ప్రయోజకంగా చేయాలి అనేది, ఒక ప్రావీణ్యత అనేది వాళ్ళ లోపల క్రియేట్ చేయాలి అనేది మా ప్లేస్మెంట్ వింగు, మా ట్రైనింగ్ వింగు, మా కళాశాలలో ఉన్న అధ్యాపకుల యొక్క పూర్తి డెడికేషన్ అనేది, కమిట్మెంట్ అనేది విద్యార్థుల పట్ల చాలా ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ విత్ దెమ్.
నర్మదా గారు, మరి ఉమెన్స్ కాలేజ్ కదా, మరి ఉమెన్స్ కాలేజ్లో డిసిప్లిన్ ఎలా ఉంటుందండి? మాకు 9 to 4 కాలేజ్ అవర్స్, 3500 కంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారు. క్యాంపస్ హాస్టల్ ఉంది. హాస్టల్ కెపాసిటీ 1500 ఉంటారు. మిగతా వాళ్ళు డే స్కాలర్స్ ఉంటారు. మాకు క్రమశిక్షణ పరంగా తీసుకుంటే బయోమెట్రీ ఉంటుంది. ఇంటర్నల్గా 9కి 4కి బయోమెట్రీ ఉంటుంది. JNTU బేస్డ్ ఆధార్ ఎనేబుల్డ్. కాలేజ్ లెవెల్లో ఉంటుంది, హాస్టల్లో ఉంటుంది. అండ్ కాలేజ్ నుంచి 4 బిఫోర్ బయటకు వెళ్ళాలంటే స్టూడెంట్స్ పర్మిషన్ ఇస్తాము. బట్ 3 లెవెల్ చెక్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాము. గేట్ పాస్ అనేది ఒకటి ఇస్తాము. ఆ గేట్ పాస్లో క్లాస్ టీచరు, HOD, ప్రిన్సిపల్ ముగ్గురు సైన్ పర్మిషన్ ఇస్తేనే కానీ స్టూడెంట్ బయటకు వెళ్ళరు. క్లాస్ టీచరు మాకు రిజిస్టర్ చేసిన పేరెంట్ మొబైల్ నెంబర్కే కాల్ చేస్తారు, ఆర్ వీడియో కాల్ చేస్తారు, ఆర్ పేరెంట్ వస్తే అలౌ చేస్తారు. అదే కాకుండా ప్రతిరోజు అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకు ఉంటుంది LMSలో పాటుగా. అటెండెన్స్ మానిటరింగ్ సిస్టంతో మేము మా పేరెంట్ మొబైల్ నెంబర్స్ని లింక్ చేయడం జరిగింది. ఇంటర్నల్ మార్క్స్, రిజల్ట్స్ కూడా వాళ్ళకి SMS ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. మాకు ఈక్యాప్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో ఏమవుతుందంటే లాగిన్స్ ఇచ్చాము, స్టూడెంట్ లాగిన్, పేరెంట్ లాగిన్. వాళ్ళు ఎప్పటికప్పుడు లాగిన్ అయ్యి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళ ఓన్ అటెండెన్స్, మార్క్స్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ డిసిప్లిన్ పరంగా ఇంత చాలా బాగుంటుంది. అండ్ టైం టేబుల్ ప్రకారం అన్ని క్లాసెస్ జరుగుతాయి. అండ్ మాకు వర్చువల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వర్చువల్ ల్యాబ్స్ అంటే ఇంట్లో కూర్చొని కూడా మా ల్యాబ్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు పిల్లలు. అండ్ మేము కొన్ని అసైన్మెంట్స్ వర్చువల్ ల్యాబ్స్లో కూడా ఇస్తాం, ఇన్నోవేటివ్ మెథడాలజీస్లో భాగంగా. నర్మదా గారు, విద్యార్థులు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఎందుకు ఎంచుకోవాలంటారు? మా కాలేజ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ టు రిసీవ్ NAC A++. అండ్ క్యాంపస్ హాస్టల్ ఉంది, 1500 కెపాసిటీ. అండ్ మాకు ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. 93% ఈ ఇయర్ వచ్చింది. టాప్ MNCs వచ్చి మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి. 4.5 lakh ప్యాకేజ్ నుంచి 16 lakhs ప్యాకేజ్ వరకు మాకు ఈ ఇయర్ ఇంత రిసెషన్లో కూడా వచ్చిందంటే చాలా గ్రేట్ అండి అది. అండ్ మాకు అకాడమిక్ గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. అండ్ ప్లేస్మెంట్ పరంగా చూసుకుంటే Capgemini, Accenture, Deloitte, Tech Mahindra 128 ప్లేస్మెంట్స్ అయ్యాయి. యాక్సెంచర్లో, టెక్ మహీంద్రాలో 84 ప్లేస్మెంట్స్ అయ్యాయి. అండ్ డెలాయిట్లో 96 ప్లేస్మెంట్స్ అయ్యాయి. ఈ ఇయర్ 93% ఓవరాల్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ మా పిల్లలు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి 2-3 జాబ్స్ వచ్చాయి. వాళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్లో భాగంగా జాబ్ పరంగా కంపెనీస్ వచ్చేసి మా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, స్టూడెంట్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ ప్రాజెక్టు, వాళ్ళ ఇంట్రెస్ట్లో భాగంగా కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గుడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీటన్నిటి వల్ల మా కాలేజ్ చాలా ప్రత్యేకం అండి. డిసిప్లిన్ పరంగా కూడా బాగా ప్రత్యేకం. అండ్ హార్ట్ ఆఫ్ ది సిటీ, సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నందువల్ల బాగా ప్రత్యేకం మా కాలేజ్. ఓకే రవీందర్ రెడ్డి గారు, ఓకే నర్మదా గారు, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.